ఇక రుక్మిణి అయితే పండుని అలాగే శ్యామ్ని వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇక పండు రా పండు అని చెప్పి పండు చేపట్టుకొని రుక్మిణి వెళ్తుంది. దానికి పండు అయితే నేను రాను అని చెప్పి అంటాడు. ఇక శ్యామ్ అయితే అలా అనకూడదు నాన్న, పద వెళ్ళిపోదాం మన ఇద్దరం అని చెప్పి అంటాడు. ఇక రుక్మిణి అయితే శ్యామ్ని అలాగే పండుని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళిపోతుంది. మీరు అవసరమైతే మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళ అత్తయ్య మావయ్యతో అంటుంది. మేము రాము అని చెప్పి అంటూ మధుర అంటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే రాధ ముఖం చూసుకుంటూ అలా బాధపడుతూ రుక్మిణి వెనకాతల పండుని తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసి మధుర వాళ్ళైతే బాధపడుతూ నాన్న వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. ఇంతలో రుక్మిణి అయితే కారులో ఎక్కించుకొని శ్యామ్ని పండుని తీసుకుని వెళ్ళిపోతుంది. అది చూసి రాధ అయితే కుమిలిపోతూ అత్తయ్య నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అత్తయ్య, పండు నా శ్యామ్ సార్ లేకపోతే నేను ఇంకెందుకు బ్రతికుండి నేను చచ్చిపోతాను అత్తయ్య అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అది విని మధుర అయితే నువ్వు బ్రతకాలమ్మా బ్రతకాలి, ఈ అమ్మ నాన్నలు బ్రతికించడం కోసమైనా సరే నువ్వు బ్రతకాలమ్మా, నువ్వు బాధపడకు ఏడవకు, నీకు మేమున్నామమ్మా అని చెప్పి మధుర ధనంజయ్ అయితే రాధకు నచ్చ చెప్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.